ఈరోజు ప్రధాన పత్రికలో పెద్ద హెడ్డింగ్ ఏంటి అంటే నెల్లూరులో జనసేన రౌడీ ముక్కల అరాచకం. సాక్షిలో హెడ్డింగ్ పెట్టి రాసుకుంటూ వచ్చారు. ఫోటోలు కూడా 2006లో వేసిన లేఅవుట్లో కొన్న ఫ్లాట్లు ఏదైతే ఉంటారో అందులో ఇల్లు కట్టుకున్నారట సామాన్యులు. 2006లో వేసిన లేఅవుట్లో అక్కడ ఫ్లాట్లు కొని కొందరు సామాన్యులు ఇల్లు కట్టుకుంటే జనసేన నేత వేములపాటి అజయ్కు వాటా ఉందని ఆ లేఅవుట్ స్వాధీనానికి యత్నాలు జరిగాయట. 100 మందికి పైగా రౌడీ మూకలతో విధ్వంసమట. యంత్రాలు తీసుకొచ్చి మరీ ఇల్లు ధ్వంసం చేసేశారు. ఆ ఫోటోలను సహా క్యారీ చేశారు. కూల్చేసిన ఇళ్ళ ఫోటోలను కూడా క్యారీ చేశారు. కూటమి నేతల అరాచకాలకు అంతే లేకుండా పోతుంది. రౌడీ మూకలు పెట్టరేగిపోతున్నాయి. ఫలితంగా సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ నియోజకవర్గం శ్రామిక నగర్లో జనసేన గుండాలు సోమవారం అరాచకం సృష్టించారు. తినక రూపాయి పోగేసి సామాన్యులు కట్టుకున్న ఇళ్లను యంత్రాలు తీసుకొచ్చి మరీ నిర్దాక్షిణ్యంగా కూల్చేశారు. వివరాల్లోకి వెళ్తే శ్రామిక నగర్లో 3.9 ఎకరాల స్థలంలో బెల్లంకొండ తిరుపాల్ అనే వ్యక్తి 1.5 ఎకర పొలంలో లేఅవుట్లు వేశారు. అప్పట్లో 10 మంది భూమిని విభజించుకొని కొన్నారు. ఆ తర్వాత పేద మధ్యతరగతి ప్రజలు 40 మంది వరకు ఈ లేఅవుట్లలోని ఫ్లాట్లను తీసుకొని రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. ప్రస్తుతం ఆ స్థలాల విలువ భారీగా పెరిగింది. ఈ క్రమంలో కూటమి అధికారంలోకి వచ్చాక జనసేన పార్టీ మీడియా చైర్మన్, ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్, మరో 5గురు ఈ లేఅవుట్ వేసిన భూమి తమదంటూ హద్దురాళ్ళు ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు. ఫ్లాట్ల యజమానులు కోర్టుకు వెళ్లడంతో ఆ తర్వాత మిన్నకుండిపోయారు. ఈ క్రమంలో 2-3 నెలలుగా దశల వారీగా అర్ధరాత్రుల్లో నిర్మాణ దశలో ఉన్న 4 ఇళ్లను దుండగులు కూల్చేశారు. ఎవరి పనో తెలియక నిర్మాణదారులు అయోమయపడ్డారు. ఈ నేపథ్యంలో సోమవారం జనసేన గుండాలు పెట్టరేగిపోయారు. జనసేన నేత నూనె మల్లికార్జున యాదవ్ కుమారుడు తన అనుచరులు రౌడీ మూకలు యంత్రాలతో వచ్చి లేఅవుట్లో వేసిన మరో 3 ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చివేయడానికి సిద్ధమయ్యారు. సమాచారం తెలుసుకున్న ఫ్లాట్ల యజమానులు అక్కడికి చేరుకొని కూల్చివేతలను అడ్డుకున్నారు. 112 ద్వారా కంట్రోల్ రూమ్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది వచ్చి కూల్చివేతలను ఆపాలని ముక్తసరిగా చెప్పి వెళ్ళిపోయారు. పోలీసులు వెళ్ళిన గంట తర్వాత జనసేన రౌడీలు 3 ఇళ్లను నేలమట్టం చేశారట. చూడండి, చెప్పిన తర్వాత కూడా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కూల్చేశారట. ఎంత అన్యాయమయ్యా! ఏదైనా ఉంటే లీగల్ అంటున్నారు, కథ అంటున్నారు, తెలుసుకోకుండా కట్టెనీళ్ళను కూల్చేస్తారా? అంతటితో ఆగకుండా రోడ్డును మూసివేస్తూ అప్పటికప్పుడు గోడే కట్టేశారట. కట్టండి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు లేఅవుట్లలోనే కాపు కాశారు. అక్కడే మద్యం తాగుతూ హల్చల్ చేసి స్థానికులను భయభ్రాంతులకు గురి చేశారు. అయితే బాధితులు ఎస్పీ గ్రీవెన్స్లో ఫిర్యాదు చేయడంతో సిఐ తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. పోలీసులు రాగానే రౌడీ మూకలు గోడలు దూకి పరారయ్యారు. ప్రధాన పాత్ర వహించిన కొందరిని పోలీసులు వేదాయపాలెం పోలీస్ స్టేషన్కు తరలించారట. కూల్చేశారు కదా మొత్తానికైతే. ఇంకా పంచాయతీలు చేయండి. కూల్చిన తర్వాత పంచాయతీలు చేయండి.